అందరికీ నమస్కారం. నేడు భారతదేశంలో ఇన్ని సంవత్సరాల కంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు అంటే 2014 వరకు స్కీములలో స్కాములు చేస్తూ బతికినటువంటి ప్రభుత్వాలన్నీ. కానీ 2014 తర్వాత ఏ పత్రిక కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ యొక్క సోషల్ మేమైతే ఏదైతే లౌకికవాదం అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఉంటుంది, ఎవరైనా కావచ్చు, ఒక్క మచ్చ కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రజలలోకి తీసుకొని పోయే విధంగా నేడు మనము మొత్తం భారతదేశం అంతా విజయ సంకల్ప సభ పేరుతో మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసేలా ఏ రంగంలో అభివృద్ధి చెందుతున్నామో, ఎక్కడెక్కడ మనమైతే అభివృద్ధి పథాలలో నడిపిస్తూ అభివృద్ధి ఫలాలు ఎవరెవరికైతే అందుతున్నాయి మొత్తం అన్ని కూలంకషంగా మనము ప్రజలకు తెలియజేస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అడ్డుకు బుడుగు వేస్తుంది, అంత్యోదయ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రతి ఒక్క వ్యక్తిని అభివృద్ధి పథంలో నడిపించేటట్టు ఆర్థిక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్యంలో పరంగా కావచ్చు, ప్రతి రంగంలో మనం ఏ విధంగా చదువుతున్నాం అనేటువంటి విషయాలను కూలంకషంగా వివరించడానికి నేడు మనకు ఇద్దరు వక్తలు వచ్చి ఉన్నారు. మూడో వక్త అయినటువంటి అయాక రెడ్డి గారు కొన్ని కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. ముందుగా వక్తలందరూ రెండు నిమిషాల్లో ముగించాలి, ఎందుకంటే సమయాభావం ఎక్కువైంది. రాష్ట్ర మహిళా కోశాధికారి జయలక్ష్మి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.